మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ మధ్య కాలంలో యువతుల్లో అంటే 20 నుంచి 40 సంవత్సరాల వయసు లోపు ఉండే వాళ్ళల్లో అండాశయం అలాగే యుట్రస్కి సంబంధించినటువంటి క్యాన్సర్స్ అంటే గర్భానికి సంబంధించినటువంటి క్యాన్సర్స్ని కూడా చూస్తూ ఉన్నాం. అయితే పెళ్లి కాకముందు ఇటువంటి క్యాన్సర్స్ బారిన పడినట్లయితే తర్వాత ఒకవేళ గర్భధారణ కావాలి అని అనుకుంటే అందులో ఎటువంటి అవకాశాలు ఉంటాయి, ఏ రకంగా మనము యుట్రస్ని కానీ లేకపోతే అండాశయంలో ఉన్నటువంటి అండాలని కానీ ఏ రకంగా మనం సేవ్ చేసుకోగలుగుతాం. సో దీనిపై మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు గైనిక్ ఆంకాలజిస్ట్ డాక్టర్ సాయిలక్ష్మి దయానా గారు ఫ్రమ్ అపోలో హాస్పిటల్, జూబ్లీ హిల్స్. హలో మ్యామ్. సో ఇప్పుడు గర్భాశయానికి కానీ లేకపోతే అండాశయానికి కానీ ఒకవేళ క్యాన్సర్ వచ్చినట్లయితే ఇంకా వాళ్ళు పిల్లలు పుట్టడానికి ఇంకా పని చేయరు అనేది ఒక స్టాంప్ అయితే వేసేస్తున్నారు. నిజానికి అలాంటి సమయం వచ్చినప్పుడు వాళ్ళు నెక్స్ట్ మళ్ళీ కన్సీవ్ అవ్వాలి అని అంటే ఏ రకమైనటువంటి ఛాన్సెస్ ఉన్నాయి, ముందుగా ఎటువంటి శస్త్రచికిత్సలు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది? ఈ యూట్రస్ క్యాన్సర్, ఓవరీ క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి ప్రెగ్నెన్సీ కావాలి అంటే ఖచ్చితంగా దట్ కెన్ హ్యాపెన్. ఓకే, పాసిబిలిటీ చాలా హైగా ఉంది. బట్ వీళ్ళు క్యాన్సర్ డయాగ్నోసిస్ వచ్చినప్పుడు వెన్ దే గో టు అన్ ఆంకాలజిస్ట్ భయపెట్టేస్తారు. సో ఈ పాసిబిలిటీస్ ఉన్న ఈ వీళ్ళకి ఇంకొక ఆప్షన్ మనం ఇవ్వచ్చు, వాళ్ళ ఫర్టిలిటీ స్పేర్ చేసే ఆప్షన్ గురించి థింక్ చేయాలి అన్న ఆలోచన లేని ఆంకాలజిస్ట్ ఫస్ట్ థింగ్ ఉంటాడంటే ఈ అమ్మాయి ముందు బతికి ఉండాలి కదా, తర్వాత అలా అనగానే పేరెంట్స్ కానీ అమ్మాయి కానీ హస్బెండ్ కానీ చాలా భయపడిపోతారు. అవును, మనం లైఫ్ థ్రెటనింగ్ సిచ్యువేషన్లో ఉన్నాము, తన గురించి కదా ఆలోచించాల్సింది ఎక్సెట్రా అని కొంచెం తిట్టినట్టు కూడా మాట్లాడతారు. తను ఇంపార్టెంటా, ఫ్యూచర్లో తల్లి అవ్వడం ఇంపార్టెంటా, ఈ అమ్మాయి బతుకుతుందో లేదో తెలియదు, మీరేంటి ఇలా అలా భయపెట్టేస్తారు. బికాస్ ఐ గెట్ మెనీ పేషెంట్స్ ఫర్ ఫర్టిలిటీ స్పేరింగ్. వాళ్ళందరూ చెప్పే స్టోరీ ఇదే, మేడం మీరు ఇలా అంటున్నారు, వాళ్ళేమో ముందు నువ్వు బతికి ఉండాలి, మీకు ప్రయారిటీస్ లేవా, అది ఇది అని తిట్టారు ఎక్సెట్రా అని. సో ఫస్ట్ థింగ్, ఏ క్యాన్సర్ వచ్చినా యూట్రస్, ఓవరీ పక్కన పెట్టండి, లంగో, లివరో, ఇంకేదో బ్రెస్టో, వాట్ ఎవర్ బాడీలో ఎక్కడ క్యాన్సర్ వచ్చినా కీమోథెరపీ తీసుకుంటే ఫ్యూచర్లో ప్రెగ్నెన్సీ రావడం కష్టం. బికాస్ కీమోథెరపీ అంటే సెలైన్లో మందు కలిపి సెలైన్ రక్తంలో ఎక్కిస్తారు. సో అది బాడీ అంతా తిరుగుతుంది, ఏ లంగ్లోకో లివర్లోకో ఒక్క చోటకే వెళ్ళదు కదా, బాడీ అంతా తిరిగేసరికి ఒక అమ్మాయిలో ఉండే అండాశయాలలోకి కీమోథెరపీ వెళ్తే క్వాలిటీ ఆఫ్ ఎగ్స్ పడిపోతుంది. సో దాని మూలంగా చెప్తాము, మీకు ఎక్కడ క్యాన్సర్ వచ్చినా, బ్లడ్ క్యాన్సర్ ఇస్ కామన్ ఇన్ యంగ్ పీపుల్. 16 to 25లో లుకీమియాలు, లింఫోమాలు కామన్గా చూస్తాము. సో వాళ్ళకి కీమోథెరపీ ఇచ్చే ముందు చెప్తున్నారు, ఇప్పుడు కరెంట్ ఆంకాలజిస్ట్, యంగర్ జనరేషన్ ఆంకాలజిస్ట్ చెప్తున్నారు, మీరు మీ లుకీమియా, లింఫోమా నుంచి క్యూర్ అయిపోయే ఛాన్సెస్ ఇంత. ఆ తర్వాత ఎప్పుడో 10 ఏళ్ళకి మీరు బేబీ కావాలనుకుంటే యాక్షన్ ఇప్పుడు తీసుకోవాలి. ఓకే. సో ఒక 10 to 15 days వాళ్ళకి ఇంజెక్షన్స్ ఇచ్చి వాళ్ళ ఓవరీస్లో నుంచి ఒక 7-8 eggs వచ్చేలాగా స్టిమ్యులేట్ చేసి ఆ ఎగ్స్ని కలెక్ట్ చేసి ఫ్రీజర్లో పెడతాము. సో వాళ్ళు ఫ్యూచర్లో ఎప్పుడు ప్రెగ్నెన్సీ కావాలి అనుకున్నా, అంటే ఏ క్యాన్సర్ వచ్చినా కూడా అప్పటికి ఓవరీలో ఎగ్స్ బాగానే ఉంటాయా? 13 years నుంచి మనకి పుట్టినప్పుడే ఓవరీలో ఎగ్స్ ఉంటాయి. ఆ ఎగ్స్తో వస్తాము, తర్వాత తయారు చేసుకోము. సో పుట్టినప్పుడు ఎన్ని తెచ్చుకుంటామో అన్నే లైఫ్కి అంతటికి. 13 years 14 years పీరియడ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎగ్స్ని అలా రిలీజ్ చేస్తూ ఉంటాము. అవన్నీ వేస్టే, బికాజ్ అవన్నీ ప్రెగ్నెన్సీ అవ్వవు కదా. సో అలా ఎగ్స్ రిలీజ్ చేసుకుంటూ వస్తాము. సో ఆ ఎగ్స్ రిలీజ్ చేసే టైంలో మనకి కీమోథెరపీ ఇస్తే ఓవరీ కొంచెం డ్యామేజ్ అవుతుంది. సో ఏం చెప్తాము అంటే, ఈ ఒక్కొక్కటి ఎలాగో నువ్వే రిలీజ్ చేస్తావు ఎవ్రీ మంత్, మా ఇంజెక్షన్స్ ద్వారా 7-8 రిలీజ్ అవుతాయి ఆ ఒక్క మంత్, అవి తీసి మనం అట్టు పెట్టుకుందాం. ఒకేసారి రిలీజ్ అవుతాయి, వాటిని తీసేస్తాం. బికాజ్ ఒక్కొక్క నెల ఒక్కొక్కటి తీసుకుంటూ కూర్చోలేం కదా, అట్లా టైం వేస్ట్ అయిపోతుంది. సో డాక్టర్స్కి చెప్తాము, మీ లంగ్ క్యాన్సరో, లుకీమియానో, లింఫోమానో ఏదో ఒక 10-15 days మాకు టైం ఇవ్వండి, ఈ ఎగ్స్ ఫ్రీజ్ చేశాక యూ స్టార్ట్ యువర్ ట్రీట్మెంట్. అప్పుడు ఓవరీ కొంచెం డ్యామేజ్ అయినా వాట్ ఎవర్ మనకి భయం ఉండదు. అదే యూట్రస్ క్యాన్సర్ దగ్గరికి వచ్చింది అనుకోండి, యూట్రస్లోనే క్యాన్సర్ ఉంటే యూట్రస్ ఎలా అట్టిపెట్టి ప్రెగ్నెన్సీ ఇప్పిస్తాము? సో అది వినటానికే బాగాలేదు. బట్ ఆ యూట్రస్ క్యాన్సర్ చాలా ఎర్లీ స్టేజెస్ అనుకోండి, అప్పుడప్పుడే స్టార్ట్ అయింది,
ఫస్ట్ స్టేజ్ క్యాన్సర్, ఎంఆర్ఐ చేశాను, అంత ఎర్లీ స్టేజ్ అని కన్ఫర్మ్ అయ్యింది. అండ్ ఇది లో గ్రేడ్ క్యాన్సర్, అంటే ఫాస్ట్గా పెరిగే క్యాన్సర్ కాదు. థ్యాంక్ఫుల్లీ యూట్రస్ క్యాన్సర్స్, గర్భాశయ క్యాన్సర్స్ స్లో గ్రోయింగ్ క్యాన్సర్స్ ఉంటాయి. చాలాసార్లు ఫస్ట్ స్టేజ్లోనే పేషెంట్ వస్తుంది, బికాజ్ బ్లీడింగ్ అయిపోతూనే ఉంటుంది. సో చాలామంది ఫస్ట్ స్టేజ్లోనే వస్తారు. అలాంటి వాళ్ళకి 1 year పాటు మెడిసిన్ ఇచ్చి ఈ క్యాన్సర్ మాయమయ్యేలాగా చేయొచ్చు. ఓకే. సో 9 to 12 months ట్రీట్మెంట్ ఇస్తే మెడిసిన్స్తో ఈ ఫస్ట్ స్టేజ్ యూట్రస్ క్యాన్సర్ పూర్తిగా మాయమైపోతుంది. దాని వెంటనే ప్రెగ్నెన్సీ వచ్చేలాగా చేస్తాము ఐవీఎఫ్ ద్వారా. ప్రెగ్నెన్సీ అయిపోయి బేబీ పుట్టాక అప్పుడు వెళ్ళి ఆ యూట్రస్ తీస్తాం. అప్పటి వరకు తొలగించరు, బికాస్ షీ నీడ్స్ అ బేబీ. సో ఫస్ట్ స్టేజ్ యూట్రస్ క్యాన్సర్ ఉన్న ఎవరైనా బేబీ అంటే ఇంట్రెస్ట్ ఉంది అంటే ఒకసారి వచ్చి కలిస్తే వాళ్ళు ఎలిజిబుల్లో కాదో చెక్ చేసుకుంటాము. ఎలిజిబుల్ వాళ్ళకి మందుల ద్వారా క్యాన్సర్ పోయేలాగా చేసి ప్రెగ్నెన్సీ ఇప్పిస్తాము. సో దట్ ఈస్ పాసిబుల్. ఒకవేళ యుట్రస్ తొలగించాల్సిన అవసరం, తీసేయవలసిన అవసరం ఏర్పడినప్పటికీ కూడా ఓవరీస్ ఆ ఎగ్స్ తీసుకుని ఉంచుకుంటే అట్లీస్ట్ వాళ్ళు సరోగసీకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. లుక్ అండి, సరోగసీ అంత ఈజీ కాదు, మల్టిపుల్ లాస్ ఉన్నాయి. ఓకే, యూట్రస్ తీసేయచ్చు, బట్ ఆ యూట్రస్ ఉంచి నేను వాళ్ళనే ప్రెగ్నెంట్ చేయగలిగితే, ఇప్పుడు మీరు సరగెట్ ద్వారా ప్రెగ్నెంట్ అవ్వచ్చు. సో ఐ వాంట్ ఆస్క్ యూ దిస్ క్వశ్చన్, బట్ డిడ్ యూ డెలివర్ యువర్ బేబీస్ ఆర్ డిడ్ అ సరగెట్ డెలివర్ యువర్ బేబీస్? మీకు ఏ హెల్త్ ప్రాబ్లం లేకపోతే మీరు ప్రెగ్నెంట్ అయ్యారా, ఇంకొకళ్ళ ద్వారా సరగసీ ద్వారా కన్నారా? ఎందుకు మీరు ప్రెగ్నెంట్ అయ్యారు? బికాస్ దెర్ ఇస్ అ జాయ్ అండ్ సాటిస్ఫాక్షన్ ఇన్ బీయింగ్ ప్రెగ్నెంట్. సో అంటే ఇప్పుడు ఆ క్యాన్సర్ నయమైపోయినా కూడా వాళ్ళు ప్రెగ్నెన్సీ ధరించడానికి కూడా వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. సో యూనో వాళ్ళు మళ్ళీ నా బేబీకి ఏమైనా అవుతుందా, మళ్ళీ అలాంటి భయాలు ఉంటాయి కదా. సో ఆల్రెడీ భయం ఈజ్ భయం. యాజ్ అ డాక్టర్ ఒక క్యాన్సర్ ఉన్న పేషెంట్కి, యూట్రస్లో క్యాన్సర్ ఉన్న పేషెంట్కి అసలు ప్రెగ్నెంట్ ఎలా అవుతుంది క్యాన్సర్ ఇంకా మిగిలి ఉంటే? క్యాన్సర్ ఓ పక్కన బేబీ ఓ పక్కన పెరగరు, దట్స్ నాట్ పాసిబుల్. అండ్ యాజ్ అ డాక్టర్ ఎందుకు రిస్క్ తీసుకుంటాము? నాకు రెప్యుటేషన్ పోతుంది కదా. ఒక ప్రెగ్నెంట్ లేడీ క్యాన్సర్ పేషెంట్ ప్రెగ్నెన్సీ ఇచ్చి ఆవిడకి ఏదన్నా అయితే, ఆర్ ఆ బిడ్డకి ప్రెగ్నెన్సీ అంటీ బేబీకి ఏదన్నా అయితే అదంతా నాకే కదా, నేనే కదా కోట్ల చుట్టూతో తిరగాలి. అయినా చేస్తున్నాము అంటే బికాస్ దెర్ ఇస్ క్లియర్ గైడ్ లైన్. 20 ఏళ్ల నుంచి యూకేలో, యూఎస్ఏలో, యూరోప్లో ఫస్ట్ స్టేజ్ యూట్రైన్ క్యాన్సర్ ఉన్న వాళ్ళకి మందులతో ట్రీట్ చేసి వాళ్ళకి ఒకళ్ళు ఇద్దరు ట్విన్స్ పుట్టేలాగా 20 years నుంచి జరుగుతుంది. ఇదేం కొత్త కాదు. ఓకే. సో వీఆర్ వెరీ క్లియర్. మీ క్రైటీరియా మీట్ అయితే వీ క్యాన్ హెల్ప్ యూ గెట్ ప్రెగ్నెంట్. నా దగ్గరే ఒకళ్ళు ఇద్దరు పుట్టిన వాళ్ళు యూట్రస్ క్యాన్సర్ వచ్చి అది పోయాక 2 పిల్లల్ని డెలివర్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. 12 members పైగా ఉన్నారు ఇన్ ద లాస్ట్ 4-5 years. వాళ్ళందరూ ఎలా ప్రెగ్నెంట్ అయ్యారు, ఎలా హెల్తీ బేబీస్ పుట్టారు, ఎందుకు ఇవాళ అంత హ్యాపీగా ఉన్నారు అంటే మనం లేటెస్ట్ ప్రోటోకాల్స్, గైడ్ లైన్స్ ఫాలో అవుతున్నాం. సో బాడీలో ఎనీ క్యాన్సర్ వచ్చినప్పటికీ కూడా అది తగ్గిన తర్వాత ఎన్ని ఇయర్స్కి వాళ్ళు కన్సీవ్ అవ్వడానికి తీసుకోవచ్చు అంటే? ఫస్ట్ 2 years ఏ క్యాన్సర్ వచ్చినా 2 years వద్దు అంటాము, బికాజ్ ఆ క్యాన్సర్ తిరగబెట్టే ఛాన్సెస్ ఎక్కువ. ఓకే. సో ఆ తిరగబెట్టింది అనుకోండి, ఆలోపు ప్రెగ్నెన్సీ వచ్చేస్తే ఎంత కష్టం. ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేయాలా, క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇవ్వాలా, టర్మినేట్ చేయాలా, చాలా చాలా తలకాయ నొప్పులు ఉంటాయి. సో క్యాన్సర్ వచ్చినప్పుడు చాలామందికి చెప్తాం 2 years అసలు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవద్దు. ఈ 2 yearsలో క్యాన్సర్ తిరగబెట్టకపోతే దెన్ యూ ప్లాన్ అ ప్రెగ్నెన్సీ. అండ్ అట్లీస్ట్ 6 months అబ్బాయిలకు అనుకోండి, వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాదు బట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుని ఉన్నారు. సో ఆ మెడిసిన్ పవర్ పోవడానికి 6 months అన్న టైం తీసుకోమంటాము బిఫోర్ దే ప్లాన్ అ ప్రెగ్నెన్సీ. సో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్న తర్వాత కూడా ఎటువంటి కాంప్లికేషన్ రాకుండా ఉండేందుకు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? ఎప్పుడు చెకప్కి రావాల్సి ఉంటుందా అని? క్యాన్సర్ వచ్చి అది తగ్గిపోయి ప్రెగ్నెంట్ అయ్యాక మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ దే ఆర్ నార్మల్. ఓకే. ఇది మన ఇక్కడ ఉంది, ఆవిడ క్యాన్సర్ పేషెంట్. సో లైఫ్ లాంగ్ మనం వాళ్ళకి గుర్తు చేస్తూనే ఉంటాం, మనం గుర్తు చేసుకుంటాం ఆవిడ క్యాన్సర్ వచ్చింది, సో ఏదో తేడా, మనిషి మామూలు కాదు, మనలాగా కాదు అని. యాక్చువల్లీ దేర్ ఇస్ నో డిఫరెన్స్. సో మనం అది పోగొట్టుకోవాలి.
క్యాన్సర్ అంటే ఇంకేదో వాళ్ళు శాపంలో బతుకుతున్నారు, లైఫ్ అంతా ఏదేదో అయిపోతుంది, వాళ్ళు జాగ్రత్తగా తినాలి. క్యాన్సర్ పేషెంట్స్ అంటారు ఇంట్లో అందరూ చక్కగా తింటారు మేడం, నన్నైతే షుగర్ ముట్టుకోనివ్వరు. సో యూ షుడ్ ఫర్గెట్ ఇట్. వాళ్ళు క్యాన్సర్ పోయింది, దే ఆర్ నార్మల్ నా, ట్రీట్ దెమ్ లైక్ నార్మల్ పీపుల్. ఆఫ్ కోర్స్ అన్హెల్తీగా ఉంటే మళ్ళీ ఇంకేదో వచ్చేస్తుంది. ఆర్ జాగ్రత్తగా ఉండాలి, ఫాలో అప్స్లో ఉండాలి. అంటే ఏంటంటే వాళ్ళు కొంచెం వీక్గా ఉంటారు, బేబీస్ కూడా ఏమైనా అన్హెల్తీగా పుడతారా ఏంటి, అబ్నార్మల్గా పుడతారా ఏంటి అని భయం ఇంట్లో వాళ్ళకే ఎక్కువగా ఉంటాయి ఈ డౌట్స్ అన్ని కూడా. ఇన్ఫ్యాక్ట్ ప్రెగ్నెంట్ లేడీస్కి బ్రెస్ట్ క్యాన్సర్ చూస్తున్నాము. బికాస్ మొదటిసారి వాళ్ళ రొమ్ము డాక్టర్ ఎగ్జామిన్ చేయడం ప్రెగ్నెన్సీలోనే. వాళ్ళు ప్రెగ్నెంట్ ఉండంగా బేబీ వాళ్ళ యూట్రస్లో పెరుగుతుండగానే వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్కి కీమో స్టార్ట్ చేసుకుంటున్నాం. ఓ అండ్ దోస్ బేబీస్ ఆర్ పర్ఫెక్ట్లీ నార్మల్. ఓకే. సో ఈ క్యాన్సర్ అనేది ఒక పెద్ద వింత పిశాచము, అది మనుషుల్ని తినేస్తుంది అన్న అపోహ ముందు మనం పోగొట్టుకోవాలి. క్యాన్సర్ ట్రీట్మెంట్ జరుగుతుండగా మదర్కి పుట్టిన బేబీస్ కూడా చాలా హెల్తీగా ఉంటారు మోస్ట్ ఆఫ్ దెమ్. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో సేఫ్ మెడిసినే ఇస్తాం ఆ టైంలో చూసుకుని. మరి అంటే అప్పుడు కూడా కీమో చేస్తారు కదా మేడం, అది బాడీ అంతా కూడా సప్లై అవుతుందని చెప్పారు కదా, మరి బేబీకి ఎట్లా? ట్రూ అండి. సో ప్రెగ్నెన్సీ ఉన్న లేడీస్కి ఇచ్చే కీమో బేబీని ఎఫెక్ట్ అవ్వకుండా ఉండేవే ప్లాన్ చేసుకుని ఇస్తాము. సో కొంచెం వాళ్ళ రెసిపీ మారుతుంది, బట్ వీ గివ్ సంథింగ్ విచ్ ఇస్ సేఫ్ ఇన్ బేబీస్. అండ్ బేబీ పుట్టాక బేబీ బ్లడ్ వేరే, మదర్లో ఉన్నప్పుడే మదర్ది బేబీలో సర్క్యులేట్ అవుతుంది. సో వాళ్ళు పుట్టాక మళ్ళీ వాళ్ళ ఓన్ బ్లడ్ గ్రూప్ ఉంటుంది, వాళ్ళ ఓన్ బ్లడ్ ప్రొడక్షన్ ఉంటుంది. సో దే ఆర్ నార్మల్. మదర్ క్యాన్సర్ వాళ్ళకి అంటదు, మెడిసిన్ తిరుగుతుంది వాళ్ళలో, బట్ వాళ్ళ మదర్ క్యాన్సర్ సెల్స్ వీళ్ళలోకి వెళ్ళవు. బట్ థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. గైనీ క్యాన్సర్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ కూడా మాకు అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.